ఇదేమో ఫ్లవరింగ్ కొత్తగా వస్తుంది మళ్ళీ ఫ్లవరింగ్ స్ప్రేకు ఒక కనీసం ఫ్లవరింగ్ రేటు పెరుగుతూ ఉంది అన్నట్టు. ఇంటెన్సిటీ పెరుగుతుంది దీని ఇంటెన్సిటీ. దోమకి ఇట్లా ఏం లేదు, నీట్గా ఉన్న చెట్టు. ఈ స్టేజ్ ఉంటే పాతది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక జానడుకి ఎక్కువ పెరిగింది. ఇప్పుడు 2 సార్లు స్ప్రే చేయగానే ఇప్పుడు పెరిగిన దానికి పూత కానీ ఇవన్నీ కానీ బ్రాంచెస్ కానీ వచ్చి ఒకసారి స్ప్రే చేస్తున్నాం. 5 days ఒకసారి చేసిన. ఎందుకంటే మనది తోట అంతకుముందు బాగాలేదు కాబట్టి దగ్గర ఇచ్చేసిన. ఇక పంపుకి ఎంత వస్తావు? ఇప్పుడు యాక్టివ్ 8 అనే ఒక ఎకరాకు వాడుతున్నా, 10 ట్యాంకులకు వస్తుంది అది. ఈ యాక్టివ్ జెమ్ అనే ఎకరానికి రెండు తీసుకున్నా. అంటే లేదు, ఒక 100 ml 2 బాటిల్. ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 4 లీటర్కి వస్తుంది. ఎకరానికి మనకు 20 లీటర్ పంప్ అయితే 8 పంపులు పడితే సరిపోతుంది. అదే యాక్టివ్ 8 అనేది కాబట్టి ఒక ఎకరానికి ఒక బాటిల్ సరిపోతుంది. ఇది 2 వాడాలి. యాక్టివ్ జామ్ 2 వాడాలి, అదొకటి వాడాలి ఎకరాకి. అంటే ఇది పెరుగుదల పూత వస్తుంది కదా, ఇంకా పెట్టుబడి పెడతావా మరి? ఇంకా ఇది పెట్టాలి. దీన్ని ఇప్పుడు మొత్తం ఇది లేబర్ని పెట్టేసేసి మొత్తం తీయించాలి, కలుపు తీయించాలి దీన్ని ఇంకా వేరే స్టేజ్కి తీసుకెళ్ళాలి దీన్ని ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఫిబ్రవరి కూడా క్రూషియల్ దీనికి. ఇక మార్చిలో ఎండలు స్టార్ట్ అయితే ఆల్రెడీ పూత కూడా నిలవడానికి ఆస్కారం ఉండదు. ఇప్పుడు మా ఫిబ్రవరి నుండి దీన్ని ఏదైనా ఇక కాపు దీన్ని చేయించాలి. ఇక ఒకసారి ఎక్కడ కూడా దించుకోండి. ఈ చెట్టు తెచ్చి కింద కానీ మంచిగా దిగుతున్నాయి. ఇక అంతకుముందు ఏం లేకుండే. ఫస్ట్ ఇక కింద అడుగు బాగానే ఆకులు ఎట్లున్నాయో ఈ ఆకులు అని గిసబారిపోయి చెట్టుని అట్నే ఉంచింది అన్నట్టు. ఇక ఇప్పుడు ఇది యాక్టివ్ స్ప్రే చేయగానే ఇక ఫ్లవరింగ్ వచ్చింది, మంచిగా ఫ్లవరింగ్ వస్తుంది. చిన్న చిన్న కాయ కూడా దిగుతుంది మనకి. ఇవి ఇంకా అవన్నీ చూసుకోవచ్చు మీరు, ఇవన్నీ చెట్లు మొత్తం ఇవన్నీ కాయ మొత్తం ఇట్లా చెట్లకు మొత్తం జాలువారినట్టు అవుతుంది. అంత చూడండి, ఇక చెట్లకు మొత్తం జాలువారినట్టు అవుతుంది మొత్తం కాయ. చూడండి ఇక చూడొచ్చు. ఇక పిందులు జాలువారినట్టు అవుతుంది మొత్తం కిందికి. ఫ్లవరింగ్ చూడండి మీరు. ఎండలో కూడా మీకు సామాన్యంగా ఎండలో కూడా ఫ్లవరింగ్ అయిపోయింది కదా, ఈ ఎండలో కూడా ఫ్లవరింగ్ నీకు అవుతుంది ఈ స్ప్రే చేసిన తర్వాత. అనేది చూడండి, సామాన్యంగా ఈవినింగ్ టైంలో ఎక్కువ ఫ్లవరింగ్ అవపడుతుంది కదా, మధ్యాహ్నం పూట కూడా ఫ్లవరింగ్ అవపడుతుంది. అందుకే ఈ చుట్టుపక్కల కూడా వచ్చి దీని ముఖం చూస్తున్నారు చాలా మంది. బాగా వచ్చింది ఫ్లవరింగ్. దీని ఆల్మోస్ట్ ఆల్ ఇక దీని పని అయిపోయింది అనుకున్నాను నేను. అటువంటిది 2 స్ప్రేలు చేయగానే ఈ స్టేజ్కి వచ్చింది. దీన్ని తీసేస్తాయి ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడు ఇది కూడా ఫ్లవరింగ్ మంచిగా వచ్చింది కదా, దాన్ని తీసేస్తాయి. దానికి డిస్టర్బెన్స్ అవుతుంది దానికి కూడా. మీ చుట్టుపక్కల వాళ్ళు, మీ గ్రామస్తులు ఏమంటారు? వాళ్ళు అయితే మా చుట్టూ అంతకుముందు ఒక 2-3 రోజుల కింద ఇట్లా మన బాటను అన్నట్టు బాట చిబెట్టలో ఇదేం తోట పడుతుంది సపరేట్గా మొక్కలు తీసేసి మొక్కలు పెట్టించుకోపోయినా వాళ్ళు వీళ్ళని అన్నారు అన్నట్టు. సరే ఇది ఒక ప్రయత్నం చేద్దాం అనే ఉద్దేశంతో 2 సార్లు స్ప్రే చేసిన. ఇప్పుడు వాళ్ళే ఆడ నిలబడి చూస్తున్నారు, ఈ తోట ఏంది పోయిందనే దానికి వచ్చి ఇట్లా చేసింది ఈ అబ్బాయి ఏం చేసిన అని ఆడ నిలబడి చూస్తున్నారు చాలా మంది. అంటే వాళ్ళకు కూడా ఇక చెప్పినండి, ఇంక ఇట్లా కొట్టినని చెప్పిన. సరే మనం కూడా వాడదాం ఒకసారి అనే ఉద్దేశం వాళ్ళు కూడా మనతో చెప్పారు. ఈ పంట పూర్తి స్థాయిలో వస్తుందని చెప్పేసి మీరు పూర్తిగా ఇప్పటివరకు అయితే నాకు అయితే నమ్మకం. ఇప్పటివరకు అయితే ఎందుకంటే ఇప్పుడు మీరు కూడా చూసలేదు డ్రాపింగ్ డ్రాప్ కాకుండా మంచి రేట్ ఉన్నది. దీని వరకు చిన్న మేళ ఒక ఎకరాన్ని ఒక 15 గిన్నెలు ఇప్పుడు ఈ స్టేజ్ లో. ఎందుకంటే ఇప్పుడు మన స్టార్టింగ్ స్టేజ్ కాదు కదా, ఇప్పుడు పంట కూడా దగ్గరికి వస్తుంది కదా, ఎండింగ్ స్టేజ్ వస్తుంది. ఈ స్టేజ్ లో కూడా ఎకరా 15 క్వింటాల దాకా నాకు తెలిసి ఇప్పటివరకు 15 క్వింటాలు వెళ్తుందా? నమ్మకం 15 క్వింటాలు ఎక్కువనే వెళ్ళాలి కానీ తక్కువ అయితే వెళ్ళదు. ఒకసారి నువ్వు చూపించాను అది ఫ్లవరింగ్ నీట్గా ఫ్లవరింగ్ వచ్చింది. ఫ్లవరింగ్ అని అది ఇంకో ఫ్లవరింగ్ ఇది ఈ విధంగా. ఇగో స్టార్టింగ్ ఇట్లుండే చెట్టు మొత్తం ఇంకో ఇట్లుండే మొత్తం నల్లగా అయిపోయి అసలు ఏ మందులు కొట్టినా కూడా రెస్పాన్స్ లేదు. ఇగో ఇప్పుడు ఫ్లవరింగ్ 2 సార్లు స్ప్రే చేసిన తర్వాత ఇగో పింద దిగుతుంది. ఫ్లవరింగ్ ఇవన్నీ ఫ్లవరింగ్ చెట్టు కనీసం ఒక 100 ఫ్లవర్స్ దాకా ఉన్నాయి ఇప్పుడు. ఇగో ఆల్రెడీ ఫ్లవర్ అయ్యి పింద దిగుతుంది. ఇదేమో ఫ్లవరింగ్ కొత్తగా వస్తున్నాయి మళ్ళీ ఫ్లవరింగ్ స్ప్రేకు ఒక కనీసం ఫ్లవరింగ్ రేటు పెరుగుతూ ఉంది అన్నట్టు. ఇంటెన్సిటీ పెరుగుతుంది దీని ఇంటెన్సిటీ. దోమకి ఇట్లా ఏం లేదు, నీట్గా ఉన్న చెట్టు. ఈ స్టేజ్ ఉంటే పాతది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఒక జానడుకి ఎక్కువ పెరిగింది. ఇప్పుడు 2 సార్లు స్ప్రే చేయగానే ఇప్పుడు పెరిగిన దానికి
పూత కానీ ఇవన్నీ కానీ బ్రాంచెస్ కానీ ఒకసారి స్ప్రే చేస్తున్నావు 5 days ఒకసారి చేసిన, ఎందుకంటే మనది తోట అంతకుముందు బాగాలేదు కాబట్టి దగ్గర ఇచ్చేసిన. ఇక పంపుకి ఎంత వస్తావు? ఇప్పుడు యాక్టివ్ 8 అని 1 ఎకరాకు వాడుతున్నా, 10 ట్యాంకులకు వస్తుంది అది. ఈ యాక్టివ్ జెమ్ అనే 1 ఎకరానికి రెండు తీసుకున్నా. అంటే హాఫ్ లేదు, ఒక 100 ml 2 బాటిల్. ఒక్కొక్క బాటిల్ వచ్చేసి 4 లీటర్కి వస్తుంది. ఎకరానికి మనకు 20 లీటర్ బాబు పంప్ అయితే 8 పంపులు పడితే సరిపోతుంది. అదే యాక్టివ్ 8 అనేది బాబుది ఒక ఎకరానికి 1 బాటిల్ సరిపోతుంది. ఇది 2 వాడాలి, యాక్టివ్ జామ్ 2 వాడాలి, అదొకటి వాడాలి ఎకరాకి. అంటే ఇది పెరుగుదల పూత వస్తుంది కదా, ఇంకా పెట్టుబడి పెడతావా మరి? ఇంకా ఇది పెట్టాలి దీన్ని. ఇప్పుడు మొత్తం ఇది లేబర్ని పెట్టేసేసి మొత్తం తీయించాలి, కలుపు తీయించాలి దీన్ని.